ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూస్తుంటే ఇది ఒక యుద్ధ వాతావరణం లాగా అనిపించింది. అంటే యుద్ధం అంటే నరుక్కోవడం, చంపుకోవడం, రక్తం ఇది మాత్రమే కాదు, ఒక మనిషిని రక్తం చుక్క లేకుండా చంపచ్చు. దాంట్లో ఒకటి ఏంటంటే ఒక వ్యవస్థని, ఒక జాతిని సమూలాల నుంచి కనుక నాశనం చేయగలిగితే ఆ జాతిని నాశనం చేయొచ్చు. ఇప్పుడు హిందూస్ మీద, భారతదేశం మీద ఇలాంటి కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. నేను చదివించే పిల్లలనైనా, రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న ఫ్యామిలీస్ అయినా, వేరే మతంలో వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటాను, నేను బాగుండాలని వాళ్ళు ప్రేయర్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. నేను మీకు ఫుడ్ పెట్టకపోతే, మీకు చదివించకపోతే మీకు గడవదు కదా, మీరు రండి మళ్ళీ మతంలోకి మారమని నేను ఇప్పుడు అనలేదు. ఈవెన్ జాను డబ్బులు కక్కుర్తి పడుతుంది చూసారా, దాచిపెట్టి వాళ్ళ ఫ్రెండ్ 2 ఏళ్ళుగా చదువుతా ఉంది, ఆ అమ్మాయి కూడా ఇంకో మతమే చదివిస్తుంది, ఈ అమ్మాయి 2 ఏళ్ళుగా. సో ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తానంటే, నేను ఏ జాతిని, ఏ మతాన్ని విద్వేషాలకు రెచ్చగొట్టడానికి చేయట్లేదు. సరే, ఒక చిన్న గీత ఉంటుంది, విచ్చలవిడితనానికి స్వేచ్ఛకి. విచ్చలవిడితనం వల్ల స్వేచ్ఛను తీసుకోవాల్సిన వాళ్ళకు కూడా అది దక్కట్లేదండి. ఎవరో మంచిగా ఉండడం అంటే అది వాళ్ళు చెడ్డోళ్ళు. ఒకడు 13 ఏళ్ళకి 14 ఏళ్ళకి వాడు పోయి ఒకరితో పడుకుంటాడు, వాడు వచ్చి రా నువ్వు విప్పుకొని తిరుగు, నేను నీ కోసం పోరాడతానంటాడు, నువ్వు క్లాప్స్ కొడతావు. వాడు రేప్ అంటాడు, హిందూస్ ఏదేదో గురించి అంటాడు, నువ్వు క్లాప్స్ కొడతావు, స్టిల్ వాళ్ళని ఫాలో చేస్తావు. ఏందండి ఇది? పరమత సహనానికి, చేతగానితనానికి చాలా తేడా ఉంది. ఇప్పటికైనా కనీసం ఎవడైనా ఏదైనా మాట్లాడుతుంటే నోరు తెరిచి తిరిగి మాట్లాడు. అట్లా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫేస్ చేసి అక్కడ నించో ఉండే వాళ్ళకి భయమే ఉంటుంది. అది జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఒక భయం ఉంటుంది. సో ఎవడో ఊరి బయట ఉన్నోడు, సోషల్ మీడియాలో కమెంట్లు పెట్టేటోడు, లేదంటే దేశం బయట ఉన్నోడు నీకు ఏదైనా సమస్య వస్తే రారు, నీ ఇంట్లో వాళ్ళే రావాలి. గుర్తుపెట్టుకోండి, స్వేచ్ఛకి విచ్చలవిడితనానికి చాలా తేడా ఉంటుంది. నీ వల్ల ఇంకో అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అక్కడ. ఇలాగ ఎవడు పడితే వాడు పోయి ప్రతి 10 మందితో తిరిగేసి వచ్చేవాడు ప్రతి ఒక్కడు వచ్చేసి నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగు, నువ్వు బయటికి రా, నేను ఎవడు చూస్తాడో చూసాం, నువ్వు ఎట్లన్నా తిరగచ్చు, నువ్వు అవతల నిన్ను కూడా అలాగే చూడాలి, సీతాదేవిలైనా చూడాలి, సీతాదేవికి రేపు జరిగింది నీకు జరగదా, ఈ మాటలు మాట్లాడేటప్పుడు చెప్పుతో కొట్టు. నా శరీరం రా, ఇది నా శరీరం, నేను చదువుకున్నా, నా క్యారెక్టర్ ఉంది, నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నా దీన్ని. నువ్వు ఎవడో ఒకడు వచ్చి ప్రతిదీ నేను చూస్తాను, నేను అన్నీ కూడా వావ్ ఎంత సెక్సీగా ఉన్నావు ఇదంతా చూస్తానంటే ఇది ఫ్రీ షో కాదు, ఇది నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్న శరీరం ఇది. నువ్వెవడరా అసలు శరీరంకి బట్టలు ఇప్పుకొని వచ్చి బయట తిరగమనడానికి? వాడిని అట్లాంటి వాడిని మీరు ఫాలో చేస్తున్నారు. మీరేం మనుషులు మా మీరు? ఆడవాళ్ళే మళ్ళీ దాంట్లో లైవ్లు పెట్టుకున్నారు వాడితో. మాకు గుర్తు పెట్టుకోండి, బయట వాడు ఎప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు రారు, వావ్ సెక్సీగా ఉన్నావు అని అనడం కాదు, మా జాగ్రత్తగా ఉండడం అనడంలో తప్పేం లేదమ్మా.